నమస్కారం. త్రిషాకి సంబంధించి నేను ఎక్కడ కూడా ఆమె తప్పు చేయడం ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఆమె నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మేబీ నటించిందా రియాలిటీ నాకు తెలియదు. విజయ్ పలు సందర్భాలలో తన భార్యతో మనస్పర్ధల కారణంగా వేరుగా ఉండాల్సి వచ్చినప్పుడు త్రిషానే ఓ ఫ్రెండ్గానే ఇంక వేరేదైనా ఓదార్పించింది. నువ్వు సాధించగలవు, రాజకీయాలకు వెళ్ళని చెప్పి వెన్నుదన్నుగా ఉంది, ముందుకెళ్ళాడు, మొత్తానికి సాధించాడు. ఓపెన్ అయిన పలు సందర్భాలలో ప్రపంచమంతా నీకు దూరంగా ఉంది, నేనైతే నీ దగ్గరే ఉంటా, నీ వెన్నంటే ఉంటా, నీ విజయం నీ సొంత మీదక నేను ఉంటా అన్నట్టు. ఈవెన్ ఇప్పుడు ఎన్నిక సంబంధించి కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ప్రతి ఫ్రేమ్లో కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా విజయ్ సంతోషాన్ని మాత్రం నేను చూస్తున్నట్టుగా ఉంది. అందుకే ఫ్రంట్ రోలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎం యొక్క అమ్మా నాన్న వాళ్ళు, చంద్రశేఖర్, శోభ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈమె త్రిష ఏమైంది అసలు విజయ్కి? ఏం కాదు, కానీ ఫ్రంట్ రో ఇచ్చున్నారు. త్రిషతో పాటు త్రిషలో అమ్మ కూడా వచ్చున్నారు. సో ఇది చూసినట్టు జనాలు వచ్చేసి ఇక నెమ్మదిగా క్లారిటీకి వచ్చారు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురు భార్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సొంత భార్య ఉండగానే వేరే ఉంటూనే ఉన్నారు. కారణం సొంత భార్య మంచిది కాదనో, లేదంటే సొంత భార్యకి పడలేదనో, ఇక రకరకాలు. వీటన్నిటి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ జనాలు అర్థం చేసుకుంటే ఇక త్రిష, విజయ్ త్వరలో కలుస్తారు, విజయ్ తన భార్య సంగీత విడాకులు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్న మూమెంట్లో సుచి లీక్స్ వచ్చేసింది. సుచిత్ర సింగర్ ఏమంది ఒకేసారి వచ్చి, త్రిష ఒక పరాన్న జీవి, ఒక మనిషి ఏమాత్రం కొంచెం ఎవరిపాటుగా ఉన్నాడన్న, ఓ మనిషి ఏమాత్రం భార్యకు దూరంగా ఉన్నాడన్న ఇక ఎంటర్ అయిపోయింది. ఇక ఆ మనిషిని లాగిద్ది, అతని నుంచి బ్లడ్ అంతా లాగిద్ది, ఏ రకంగా మొత్తంకి మేము వశమైపోవాలి. అటువంటిది వేరే వాళ్ళ మొగుడిని మేము లాక్కేసుకునేది. ఇది త్రిష కోసమో శుచి కోసం చెప్పట్లేదు. మన సమాజంలో ఈ వీడియో పూర్తి కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. మన సమాజం చదువుతున్న చాలా మంది కోసం ఇది పెడుతున్నా. భార్యగా చెప్తున్నాయండి, మీ భర్తలని మీరు ప్రేమగా చూసుకున్నట్టయితే, మీ భర్తలకి ఏం కావాలో అవి కనుక మీరు కనుక ఇవ్వకుండా ఉన్నట్టయితే వాడు ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటాడు. లేదు వాడు పద్ధతిగా కుదురుగా ఉన్న ఎవరొకరు వచ్చేసి అయ్యో అవునా అమ్మా, ఏ బేబీ రా బేబీ నీకేం కావాలమ్మా అంటూ దగ్గరైపోతారు. వాడికి ఆ మూమెంట్లో అప్సరస లాంటి భార్య ఉన్నా అక్కడ వచ్చేసి శూర్పణఖ లాంటి ఆడదాని ఊళ్ళో పడిపోతాడు. ఈరోజు సుచి లీక్స్ వచ్చేసి ఇండైరెక్ట్గా అదే చెప్తుంది. ఓవరాల్గా సంగీత, విజయ్ మధ్య అసలు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. ఇప్పటికే సమంత, నాగచంద్ర మధ్య విడాకులు ఎందుకు ఏంటంటే వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఇప్పటికీ క్లారిటీ లేదు. అలా సంగీత, విజయ్ విడాకులు అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు చెప్తే క్లారిటీ రాదు. మీన్ వైల్ మనకందరికి అర్థమవుతున్నది, పబ్లిక్గా ఈ త్రిష చెప్తున్న విధానం మొత్తం చూస్తుంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అండగా ఉన్నా అని చెప్తుంది. విజయ్ సైలెంట్గా ఉన్నాడంటే అవునని ఒప్పుకుంటున్నట్టే. ఈ వీడియోలో మరలా చెప్తున్నా, మెయిన్ ఛానల్లోనే పెడుతున్నా, ఈ త్రిష కోసం విజయ్ కోసం కాదు, మన సమాజంలో కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు పడుతున్న ఏకైక సమస్య ఇదే. భార్యకి సరైన ప్రేమ భర్త ఇవ్వనప్పుడు ఆమె కూడా తెలిసి తెలియకుండా వేరే ట్రాప్లో పడుతుంది. ఇక్కడ భార్య కూడా సరైన విధంగా భర్తకి ఇవ్వాల్సింది ఇవ్వనప్పుడు వీడు వేరే ట్రాప్లో పడిపోతున్నాడు. ఇలా హనీ ట్రాప్లు కొన్ని, బ్లాక్మెయిల్ కొన్ని, విడాకులు కొన్ని, చంపుకోవడం కొన్ని, చనిపోవడం కొన్ని, లేచిపోవడం కొన్ని, ఇలా కుప్పలు కుప్పలు ఉంటున్నాయి. వాడికి అడ్డుకట్ట వెయ్యాలనే ఈ వీడియో ఇస్తున్నా, మెయిన్ ఛానల్ అని ఇస్తున్నా.